చెప్తారు, కానీ నేను పట్టించుకోను. కొంతమంది వ్యక్తుల గురించి కూడా జాతకం చెప్పినట్టే చెప్తారు. వీళ్ళు ఇట్లాంటోళ్ళు, వీళ్ళు ఇట్లాంటోళ్ళు అని. కొద్ది రోజుల తర్వాత నిజమేనే, నువ్వు చెప్పింది కరెక్టే అని అంటాను. ఫస్ట్ ఆయన మాటిని నేను వాళ్ళని దూరం పెడితే నా పరిస్థితి ఇక్కడ దాకా రాకపోవు. చాలా నిజాలైనయి. అదంతా ఎందుకండి, మా నలుగురి విషయం కూడా ఒక దసరా పండగ రోజు, మొన్న దసరా కాక అంతకుముందు దసరా రోజు మాది వాషింగ్ సెంటర్ కదా, నలుగురం షాప్లో పని చేసినాము. చేసి ఇంటికి నా పెద్ద కొడుకు నేను ఇద్దరం ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక వాడు షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చాడు. వాళ్ళ ముగ్గురికి మంచిగా ఒక షర్టు. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో పెట్టిన డీపీ ఫోటో అదే. వాడు ఏమన్నాడు, అందరం డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతాం, రండి రండి ఫోటో దిగుదా రా రా అని పిలిచిండు. పిలిస్తే మా చిన్నోడు రాలేదు. ఎందుకు అవసరమా, ఇంటికి ఉండి ఫోటోలు దిగుడు అవసరమా అని వాడన్నాడు. అంటే నేను అన్నాను, అబ్బా ప్లీజ్ రండి దిగుదాం, ఫోటో దిగుదాం రండి ఒకటి అని నేను అన్నాను. అంటుంటే మా వారు ఏమన్నారంటే, దిగండిరా, అది అంతగానం పిలుస్తుంది కదా, రండిరా, వచ్చే సంవత్సరం వరకు మనం ఎవరం ఉంటామో ఎవరం పోతామో తెలియదు, రండిరా దిగు రండిరా, ఫోటో దిగు రండిరా అని పిలిచాడు. నిజంగానే బయట వాళ్ళ గురించి చెప్పింది ఎంత నిజమైందో, నా కుటుంబం గురించి చెప్పింది కూడా మా ఆయన చెప్పింది అంతే నిజమైంది. వచ్చే సంవత్సరం వరకు ఉంటామో పోతామో తెలియదు అన్నట్టుగా, ఎవరం ఉంటామో పోతామో తెలియదు, దిగుతూ రండిరా అని పిలిచాడు. ఇప్పుడు ఆ మాట గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు. ఆ మాట నాకు నోట్లోకి ఎందుకు వచ్చిందో అలా అనేసానని. ఇట్లాంటివి 100 మాటలు ఎప్పుడు అనుకుంటాము, కానీ ఇది మార్చేది ఎవరి తరం కాదు. అయితే ఇప్పుడు కొన్ని రీల్స్ కూడా నేను పెడుతున్నాను కదా, అయితే పెట్టడం రీల్స్ నాకు ఇష్టం ఉన్నా లేకున్నా పెట్టాలనిపించే పెడుతున్నాను. ఇష్టం లేక కాదు, ఇష్టంతోనే పెడుతున్నాను. అయితే కొంతమంది మొన్నటిదాకా ఏడ్చి మళ్ళీ ఇప్పుడు రీల్స్ పెడుతుంది అని అనుకోవచ్చు, అనుకున్నా పర్వాలేదు. నేను నా బాధలకి వెళ్ళి బయటపడడానికి, ఇది రిలాక్స్గా కావడానికి కోసం ఏదో ఒకటి, నేను బయట జనాలలో పోయి తిరగడం లేదు, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చూసి కాస్త నవ్వుకోవడానికి, నవ్వించడానికే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి నన్ను అందరూ తప్పుగా అనుకోకండి. నా ఛానల్లో మన ఇంటి కుటుంబంలో అన్ని రకాల బాధలు ఎలా ఉంటాయో నా ఛానల్లో కూడా అట్లనే ఉంటుంది. అంటే సంతోషం ఉంటుంది, మీతోనే పంచుకుంటా, బాధ మీతోనే పంచుకుంటా, నవ్వినా మీతోనే పంచుకుంటా, ప్రతిదీ తిన్న దాంతో సహా మీతో పంచుకుంటున్నాను నా బాధ. నన్ను మీరెవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మొన్నటిదాకా ఏడ్చుకుంటే పెట్టింది వీడియోలు, మళ్ళీ ఏంటి ఇప్పుడు రీల్స్